విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన తుఫాను చేసిన బీభత్సం, ఆ డెవస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు, ఓ పైసా ఇలా. సరే, ఈ తుఫాను మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి ఈ 19 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 17 సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అంటే అది కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, 17 సార్లు ఈ 19 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి, తుఫాన్లు అయితేనేమి, కరువులు అయితేనేమి, అకాల వర్షాలు అయితేనేమి, రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా 17 సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు. ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం, వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది. అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా 7,400 కోట్లు, 7,800 కోట్లు ఇచ్చినాం రైతులకు. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి, రైతు తరపున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా 7,800 కోట్లు, 7,400 కోట్లు, ఎగ్జాక్ట్గా నెంబరు 400-500 crores అటు ఇటు, 7,400, 7,800 crores ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్కు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినాడు. రైతుల పరిస్థితి ఈరోజు ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది. రాష్ట్రంలో దాదాపుగా 84 లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే 84 లక్షల దానికి కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటి అని అంటే కౌలు రైతులు అంతా కలిపి నంబర్ సార్, మామూలుగా ఖరీఫ్ టైంలో 87 lakh acres to 84 lakh acres మామూలుగా కల్టివేషన్ జరుగుతుంది. ఈరోజు 19 లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తూ ఉంది. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా. ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు.
తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల, తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు. ఆయన ఊకుదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా వింటూ ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 40,000 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరానికి 20,000 అంటే కేవలం 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఒకవైపున క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది. 40,000 రావాల్సిన చోట 10,000 ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు, 30,000 మోసం చేసి. మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు రాకుండా పోయింది. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటో, కొక్కో, చీనీ, మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే. ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1,776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, రైతులకు 1,200 రూపాయలకి ఇస్తారా, 1,300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉంది, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే, ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతాను రాష్ట్ర ప్రజలు. వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఈ గతంలో జరిగాయి.
ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది. వరి రైతులే కాదు, ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి, మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి, పత్తి చూసినా అదే పరిస్థితి, కొబ్బరి చూసినా అదే పరిస్థితి, వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. కేజీ అరటి పళ్ళు ₹10. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా. ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో